కన్యారాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది. మరి కన్యారాశి అధిపతి బుధ సంచారం కొంత ప్రతికూలంగా ఉంది. ఈ బుధుడికి మిగతా గ్రహాలు కూడా కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల కన్యారాశి వారికి ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముందుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం అనుకూలతగా లేదు, ప్రతికూలతలే ఉంటాయి. సంబంధాలు వచ్చినప్పటికీ కూడా సరైన సంబంధం రాకపోవడము, సెట్ కాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎదురు చూడవలసి వస్తుంది కొంతవరకు. అలాగే సంతానం లేని వారికి సంతాన సమస్యలు, సంతాన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే సంతానపరంగా చికాకులు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అట్లాగే ఈ యొక్క విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఎంత చదివినప్పటికీ జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో కూడా ప్రతికూలత మిగులుతుంది. అనుకూలత లేకపోవడం వల్ల ఈ యొక్క ఉద్యోగం సరిగా రాకపోవటము, ఉన్నత ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, ఇబ్బందులు పడటము, ఉద్యోగం నుంచి తొలగించబడటం, ఇట్లాంటి ఇబ్బందులు చూడవలసి వస్తుంది. ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రమోషన్ వస్తుంది అనుకునే వారికి ప్రమోషన్ రాకపోవడమే జరుగుతుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. గట్టి ప్రయత్నం చేస్తే దైవ బలం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి స్టాక్స్ పెరిగే అవకాశం తక్కువగా ఉంది. పెట్టిన స్టాక్స్కి యొక్క ఇబ్బందులు పడటం వల్ల స్టాక్స్ వల్ల లాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి సరిగ్గా రాకపోవటము, ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది. అలాగే రుణ బాధల నుంచి కూడా విముక్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రావాల్సిన రుణాలు సరిగా చేతికి రావు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ యొక్క కన్యారాశి పరంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి బుధుడు ప్రతికూలంగా ఉండటము, మిగతా గ్రహాలు కూడా ఈ రాశికి ప్రతికూలంగా ఉండటం వల్ల ఏ ప్రయత్నం, వ్యవసాయదారులకు వ్యవసాయంలో ప్రతికూలత ఉంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ప్రతికూలత ఉంది. ప్రతి విషయంలో కూడా చాలా చాలా ఇబ్బందులు అనేవి ఈ రాశి వారికి ఉన్నాయి. అందువల్ల వీరు కొంచెం జాగ్రత్త అయితే ఖచ్చితంగా వహించాలి. రుణ బాధలు, రుణ విముక్తి చెందడం కోసం ఆ యొక్క రుణ విమోచన అంగారగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. అట్లాగే ఈ రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, అలాగే విష్ణు సూక్తాన్ని ప్రీతి నిత్యము వినడం ద్వారా సమస్యలు నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయటము, మాట పట్టింపులు, మనస్పర్ధలు రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. విష్ణు సూక్తాన్ని పారాయణ చేస్తూ సుఖ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి మీకు చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది. అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి రావడము, చక్కగా పరీక్షలు రాయటము, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది. ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది. సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది. 70% వరకు
ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తను వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము, తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము, తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, ఆంజనేయ స్వామికి 21 నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము, విశేషముగా సుందరకాండ పారాయణ, మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూశారు కదండి, ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. చెప్పిన నియమాలు పాటించండి, గ్రహబలాన్ని చేకూర్చుకోండి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది. అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి రావటము, చక్కగా పరీక్షలు రాయటము, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి, గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది. ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది. సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది. 70% వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తను వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము, తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము, తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, ఆంజనేయ స్వామికి 21 నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము, విశేషముగా సుందరకాండ పారాయణ, మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూశారు కదండి, ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. చెప్పిన నియమాలు పాటించండి, గ్రహబలాన్ని చేకూర్చుకోండి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.